రగులుతోంది, జేబు గుల్లవుతోంది, దోపిడీ మితిమీరిపోతోంది. ఓటేసేందుకు సొంతూరు వెళ్తున్న జనాలకు ప్రయాణ ఛార్జ్ షాక్ కొడుతోంది. ప్రయాణం ప్రహసనం, ఛార్జీల మోత, జనానికి వాత. రక్తం తాగుతోన్న ప్రైవేట్ ట్రావెల్స్, అక్కరకు రాని ఆర్టీసీ బస్సులు, ప్రజానీకానికి తప్పని పాట్లు. ఎన్నికల ముంగిట జనానికి పెద్ద సమస్య వచ్చి పడింది. ఓటేద్దామని ఉత్సాహంగా ఓళ్లకు పయనమవుతున్న ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు, ఛార్జీల మోతతో సతమతమవుతున్నారు. హైదరాబాద్ లో ఆంధ్రాకు చెందిన దాదాపు 30 లక్షల మంది నివసిస్తుంటారని అంచనా. వీరికి తోడు ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ప్రతినిత్యం హైదరాబాద్ కు వేలాది మంది వస్తుంటారు. ఆంధ్రాలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో ఇక్కడి వాళ్లంతా సొంతూరు బాట పడుతున్నారు. జనం పల్లెకు క్యూ కట్టడంతో ప్రయాణ ఛార్జీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 100లో ఉండే ఛార్జీ ₹1000 పెరిగింది. ఛార్జీలను చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఓటేయాలన్న ఉత్సాహమంతా ముందే నీరుగారిపోతోంది. మామూలు రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ₹1000 దాకా బస్ ఛార్జీ ఉంటుంది. ఇప్పుడు అది ₹4000 దాటింది. అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ దాదాపు 4 రెట్లు అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. విశాఖతో పోల్చుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ దూరం చాలా తక్కువ. సాధారణ రోజుల్లో ఛార్జీ కూడా 100లోనే ఉంటుంది. ఈ రూట్ లో ప్రయాణికులు కూడా ₹4000 దాకా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. రాజమండ్రి వెళ్లే వాళ్ళు సైతం 4000 సమర్పించుకోవాల్సి వస్తోంది. కడప వెళ్లే జనం అయితే ₹2500 దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వేలల్లో ఖర్చు చేయాల్సి రావడంతో సామాన్యులకు ఇది భారంగా మారింది. ఛార్జీలని భరించలేని కొంతమంది హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఏదో రకంగా వెళ్తున్నారు. అక్కడి నుంచి ఇతర వాహనాల్లో సొంతూళ్లకు వెళ్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బరి తెగిస్తున్నాయి. అడ్డగోలు ఛార్జీలతో జనం రక్తాన్ని పీలుస్తున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి. మొన్నటిదాకా 100లో ఉన్న ఛార్జీల్ని ఉన్న పళంగా పెంచేశాయి. వేలల్లో ఛార్జీలు వసూలు చేస్తుండటంతో జనం జేబులు ఖాళీ అవుతున్నాయి. అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు శృతిమించుతున్నాయి. ఆర్టీసీ వ్యవహారం మరోలా ఉంది. డిమాండ్ కు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సుల్ని నడపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అవసరానికి సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణించాల్సి వస్తోందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైళ్లు, ఆర్టీసీ బస్సుల సంఖ్యను మరింత పెంచితే ఛార్జీల భారం తప్పుతుందంటున్నారు.